వాటి ఉపయోగములు తెలుపు. The production of monosex species and their use. చూద్దాం. సో మోనోసెక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మోనోసెక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఉంటాయి కదా. సో కల్చర్ చేసేటప్పుడు ఈ మోనోసెక్స్ కల్చర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే కనుక, ఉద్దేశం ఏంటి అంటే కనుక, అంటే ఇక్కడ ఏదో ఒక లింగజీవిని మాత్రమే ఇక్కడ కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లింగజీవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మేల్ అవ్వచ్చు, అది ఫీమేల్ అవ్వచ్చు అనమాట. సో వాటి యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ వన్ గ్రోత్ని ఆహారం ఫుడ్ మెటీరియల్ తీసుకునేటువంటి దాన్ని బట్టి, దాని యొక్క నిష్పత్తిని బట్టి ఇక్కడ కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. కల్చర్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమమ్ వాటి యొక్క మనం ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ చూసినట్లయితే ఇక్కడ క్రోమోసోమ్స్ అనేవి ఉంటాయి, XX XY క్రోమోసోమ్స్. సో ఫీమేల్స్లో XX క్రోమోసోమ్స్, మేల్స్లో XY క్రోమోసోమ్స్ ఉంటాయి. అదేవిధంగా వీటిని ఇక్కడ ఫిషెస్లో చూసినట్లయితే ZZ ఫిషెస్లో చూసినట్లయితే ఫీమేల్ మేల్, దీన్ని ZZ క్యాపిటల్ Z క్యాపిటల్ Z డబల్. వీటితో ఫీమేల్ అయితే క్యాపిటల్ Z తోటి, మేల్ అయితే క్యాపిటల్ Z W తోటి దీన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మరి కొన్నింటిలో 3 క్రోమోసోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి XY లేదా XX WX WY. సో వీళ్ళ కాంబినేషన్లో కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రొసీజర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోసెక్స్ ఫిషెస్. ప్రొసీజర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ monosex species. monosex species. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ అయినటువంటి అంటే ఏకలింగ లేదా ఏకలింగ ఆడు చేపలు లేదా ఏకలింగ మడత చేపలను ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారనమాట ఈ ప్రాసెస్ని. అంటే అయితే మేల్స్ని లేకపోతే ఫీమేల్స్ని ఈ ప్రాసెస్లో వీళ్ళు మేల్స్ని కానీ ఫీమేల్స్ని కానీ ఈ ప్రాసెస్లో వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫిషెస్ మెచ్యూరిటీ స్టేజ్కి వస్తాయో ఆ టైంలో మాత్రమే అవి వాటిని మన మేలా ఫీమేలా అనేటువంటిది, సో వాళ్ళు మేలా ఫీమేలా అని వాళ్ళు అబ్జర్వ్ చేసి వాటిని ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేసి వాటిని సెపరేట్ చేయడం జరుగుతుంది. సెపరేట్ చేసిన తర్వాత సో ఇందులో
అంత ప్రయోజనం అనేది ఉండదన్నమాట సెపరేట్ చేస్తే. సో కొన్ని ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే తిలాపియా ఫిషెస్ అనమాట. తిలాపియా ఫిషెస్లో చూసినట్లయితే ఎక్కువగా వీళ్ళు క్రాసింగ్ చేసేటన్నీ కూడా ఏకలింగ మగ చేపలు ఏర్పడ్డాయి. అన్నీ కూడా మేల్ ఫిషెస్ రావడం వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే వేరు వేరు ఇంట్రాస్పెసిఫిక్ ఫిషెస్ మధ్య కూడా వీళ్ళు క్రాస్ చేసినప్పుడు అన్నీ కూడా ఫస్ట్ జనరేషన్లో ఏకలింగ మేల్స్ ఆఫ్ ప్రొడక్షన్ వీళ్ళు అబ్జర్వ్ చేశారు. సో ఎందులో చేశారో చూద్దాం. తిలాపియా, మాక్రోకర్, సో ఇది మేలు, ఫీమేల్. అంటే తిలాపియా, నిలోటికా, మేల్ తిలాపియా, హార్మోరా. నెక్స్ట్ ఫీమేల్ తిలాపియా, మొజాంబికా. నెక్స్ట్ మేల్ తిలాపియా, మొజాంబికా. అండ్ తిలాపియా నిలోటికా. మేల్ మొజాంబికా తిలాపియా, మొజాంబికా. ఇదేమో ఆఫ్రికన్. నెక్స్ట్ వన్ తిలాపియా, మొజాంబికా. మలేషియన్. సో ఈ ఫిషెస్కి మధ్య క్రాస్ చేసినప్పుడు వీళ్ళు తిలాపియా మాక్రోకర్, తిలాపియా నిలోటికా, తిలాపియా హార్మోనం, తిలాపియా మొజాంబికా. మేల్ తిలాపియా మొజాంబికా, తిలాపియా నిలోటికా. మేల్ తిలాపియా మొజాంబికా ఆఫ్రికన్ ఫిష్, తిలాపియా మొజాంబికా మలేషియన్ ఫిష్కి క్రాస్ చేశారన్నమాట. క్రాస్ చేసినప్పుడు మ్యాక్సిమము వీటిలో అన్నీ కూడా మేల్ ఫిషెస్ అనేవి రావడం వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇవి కూడా మేల్ ఫిషెస్ అనేటువంటివి రావడం వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ట్రీట్మెంట్ విత్ సెక్స్ హార్మోన్స్. నెక్స్ట్ సైడ్ ఏంటి? ట్రీట్మెంట్ విత్ సెక్స్ హార్మోన్స్. ట్రీట్మెంట్ విత్ సెక్స్ హార్మోన్స్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇది సులభమైనటువంటి ప్రాసెస్ అని చెప్పవచ్చు, ఈజీ మెథడ్ అని చెప్పుకోవచ్చు, అండ్ ద ఈజియెస్ట్ వే అనమాట. సో ఏవైతే చైల్డ్ ఫింగర్లింగ్ స్టేజ్లో ఉండేటువంటి ఉన్నాయో, అంటే చైల్డ్హుడ్ ఏజ్లో ఉండేటువంటి ఏవైతే ఫిషెస్ ఉన్నాయో ఆడ చేపలకు, ఫీమేల్ ఫిషెస్కు మెథైల్ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఇస్తారు. అనేటువంటి హార్మోన్ ఫుడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫుడ్ ద్వారా అడ్మినిస్ట్రేట్ చేస్తారో అప్పుడు దాని యొక్క జీనోటైప్లో ఉండేటువంటి ఫిష్ ఫీనోటైప్గా అది ఏం చేస్తుంది అంటే జీనోటైప్లో ఉండేటువంటి ఫిష్ జీన్ ఏముంది ఫీమేల్. సో అది చివరికి ఏమవుతుంది అంటే ఫీనోటైప్ మేల్ ఫిషెస్గా కన్వర్ట్ అయింది. ఎందుకంటే ఇది మెథైల్ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ వీళ్ళు ఇవ్వడం ద్వారా. సో ఇవి మగజీవిగా ఉంటుంది కానీ స్టెరైల్గా ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే వీటిని
రావడం వీళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. ఫీమేల్ ఫిషెస్ అంటే 100% ఫీమేల్ ఫిషెస్ అనేవి రావడం అబ్జర్వ్ చేశారనమాట. అంటే సెక్స్ రివర్స్డ్ మేల్ అంటే XX ఇంటూ నార్మల్ సెక్స్ రివర్స్డ్ మేల్ ఇంటూ నార్మల్ ఫీమేల్ సో ఫీమేల్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? XX తో రిప్రజెంట్ చేస్తారు. XX తో రిప్రజెంట్ చేసినప్పుడు సో ఇక్కడ F1 జనరేషన్ అంతా కూడా ఎవరు వస్తారంటే F1 జనరేషన్ XX అంటే 100%. F1 జనరేషన్లో ఇక్కడ 100%, ఇక్కడ ఫీమేల్ ఫిషెస్ అనేది రావడం జరిగింది. ఓన్లీ ఈ రీసెర్చ్ అనేటువంటిది అంటే ఈ ప్రాసెస్ అనేటువంటిది తెలాపియా అనేటువంటి స్పీసెస్లో ఉండేటువంటి ఫిషెస్కి మాత్రమే వీళ్ళు చేయడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే ఇవి జీనోటైప్గా ఉండేటువంటి ఈ ఫీమేల్ ఫిషెస్ ఫినోటైపికల్గా మేల్ ఫిషెస్ కింద కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయినా సరే వాటి మధ్య మామూలు ఫిషెస్తో వీటిని క్రాస్ చేసినప్పుడు అవి ఏంటంటే అవి అవి మ్యాక్సిమం 100% ఫీమేల్ ఫిషెస్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో ఈ ఫిషెస్కు 70 ఈస్ట్రాయిడ్ 20 మిల్లీగ్రామ్ 1 kg ఫుడ్తో వీటికి 60 days తినిపించడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సెక్స్ సెల్స్ ఏవైతే ఉంటాయో సో అవి సెపరేట్ అవి కన్వర్ట్ అయ్యి మేల్ ఫిషెస్గా ఇవి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. నెసెసిటీ ఆఫ్ మోనోసెక్స్ కల్చర్. నెక్స్ట్ వన్ necessity of monosex culture. Necessity of monosex culture. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ టైమ్స్ ఒక్కొక్క టైంలో ఏంటంటే కొన్ని స్పీసెస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో వాటి యొక్క ఫుడ్ని బట్టి అది బరువు అనేది వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువగా ఫీమేల్ ఫిషెస్లో మేల్ ఫిష్లో మాత్రమే మనం కల్చర్ చేసినప్పుడు సో మ్యాక్సిమమ్ తెలాపియా ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ అనేటువంటిది అధికంగా వాటి యొక్క గ్రోత్ ఎక్కువగా ఉండడం వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అంటే బెనిఫిషియల్ ఇన్ కేస్ ఆఫ్ తెలాపియాలో బెనిఫిట్ ఏంటంటే దాని యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ప్రొడక్షన్ ఆఫ్ మోనోసెక్స్ ఫిష్ ఈజ్ ఈజియర్. సో ఈ విధంగా గ్రోత్ అనేది ఎక్కువగా పెరగడంతో సో దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట, నెంబర్ని ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోనోసెక్స్ ప్రొడక్షన్ ఇన్ నేచర్. Example of monosex production in nature. Production in nature. So ikkada ఫిష్ పాపులేషన్ ఏదైతే ఉందో సో ఈ ఫిష్ పాపులేషన్ని సో ఇవి పొల్యూటెడ్ రివర్. నెక్స్ట్ వన్ 50% మేల్స్ ఏమో అబ్నార్మల్ టెస్టిస్ని కలిగి ఉంటాయి. ఇందులో అంటే సెక్స్ ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది. మేల్ టు ఫీమేల్ వాస్ డ్యూ టు ద ఫీమేల్ హార్మోన్స్. ఈ మేల్ ఫిష్ కాస్త ఫీమేల్ కిందది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ మాన్యూర్ సెక్సింగ్.
మాన్యూల్ సెక్షన్. సో ఇక్కడ 2 డిఫరెంట్ స్పీసీస్ మధ్య వీళ్ళు క్రాస్ చేస్తారు. క్రాస్ చేయడం ద్వారా సో ఎప్పుడైతే డిఫరెంట్ స్పీసీస్ మధ్య వీళ్ళు క్రాస్ చేస్తారో మోనోసెక్స్ ఫిషెస్ అనేవి వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే ఏంటి, వాటి యొక్క క్రోమోజోమ్స్లో ఏంటంటే వేరియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మేల్ ఫిషెస్ మాత్రమే ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంత ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ద ఫాలోయింగ్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. సో ఫీమేల్కి మేల్కి మధ్య క్రాస్ చేసినప్పుడు మేల్స్ వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. మాన్యూల్ సెక్సింగ్లో సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వన్ ఈ ఫీమేల్స్కి మేల్స్కి మధ్య వీళ్ళు క్రాస్ చేశారు. క్రాస్ చేసినప్పుడు ఈ ఏవైతే F1 జనరేషన్ వచ్చిందో F1 జనరేషన్లో వచ్చినటువంటివన్నీ కూడా మ్యాక్సిమం మేల్ ఫిషెస్ రావడం జరిగింది. అంటే 100% కూడా వీళ్ళు ఫీమేల్స్ ఫిషెస్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎంతో కూడా 10 minutes అయితే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు క్రాస్ చేశారో క్రాస్ చేసినప్పుడు మ్యాక్సిమమ్ అన్నీ కూడా మేల్ ఫిషెస్ అనేది రావడం జరిగింది అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ స్పీసెస్ మధ్య ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వెంటనే ఒరియోక్రోమియస్, నిలోటికస్, మొజాంబికస్, ఆరియస్, సాల్మన్, మెల్మోకారన్ అనేటువంటి వాటిల్లో సో వీళ్ళు ఏంటంటే వీటిలో వీళ్ళు చేయడం జరిగింది. అంటే మొజాంబికా, ఒరియోక్రోమిస్, వాల్కనీ సో ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో వీళ్ళు క్రాస్ చేయడం జరిగింది. క్రాస్ చేసినప్పుడు వచ్చేటువంటి ఫ్రై స్టేజ్లో ఏదైతే ఉందో ఆ స్టేజ్లో మ్యాక్సిమం అన్నీ కూడా రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారంటే మిథైల్ టెస్టోస్టెరాన్ని ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ జెనెటిక్ మ్యాటర్ అనేది మారడం జరిగింది అనమాట. సో ఆహారంతో పాటు ఈ హార్మోన్ ఇవ్వడం జరిగింది. అంటే 20 to 60 grams కేజీ ఫుడ్కో వీళ్ళు కలిపి తినేటట్లు చేశారనమాట. అంటే ఇక్కడ ఫ్రై అండ్ ఫింగర్లింగ్ స్టేజ్లో ఏంటంటే ఈ యోక్ మెటీరియల్ ఇవి పూర్తిగా యూజ్ చేసుకుని 30 to 45 డేస్లోనే ఇవి ఫీడింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఫీడింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇది మోనోసెక్స్ ప్రొడక్షన్. సో నెక్స్ట్ వన్ సో ఈ విధంగా ఈ టాపిక్లో ఏంటంటే ఈ మోనోసెక్స్ కల్చర్ గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఈ స్పీసెస్ డిఫరెంట్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఎప్పుడైతే వీళ్ళు క్రాస్ చేస్తారో ఈ క్రాస్ చేసినప్పుడు స్పీసెస్ అనేవి వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ స్పీసెస్లో క్రాస్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ ప్రొడక్షన్ కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చేప పరిశ్రమ విస్తరణపై ఒక వ్యాసం రాయము అన్నారు. సో చూద్దాం అది ఏంటో అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఏంటంటే ఇది చేప సంవర్ధన ఉత్పత్తి ఈ ఫిషెస్ని ప్రొడక్షన్ని చేయాలి అంటే కనుక ఫిష్ ప్రొడక్షన్ చేయాలి అంటే కనుక చాలా టెక్నాలజీ అనేటువంటిది మెయిన్గా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. మన కంట్రీలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఫిష్ ప్రొడక్షన్ అనేటువంటిది బాగా చేయడం జరిగింది. మన కంట్రీస్లోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఈ ఫిష్ ప్రొడక్షన్ అనేది బాగా చేస్తారు. ఎందుకంటే అందులో ఉండేటువంటి న్యూట్రియన్స్ నెక్స్ట్ అందులో ఉండేటువంటి ఈ న్యూట్రియన్స్ వల్ల ఏంటంటే ఈ వీటికి ఫిష్ ప్రొడక్ట్స్కి ఎక్కువగా డిమాండ్ అనేది పెరగడం జరిగిందనమాట. సో సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు మత్స్యవనం అంటే ఫిషరీస్ ఎక్కువగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది.
మార్కెట్ సైజ్ వచ్చిన తర్వాత మార్కెట్లో కూడా వాళ్ళు సప్లై చేసేంత వరకు కూడా వీళ్ళు హైజీన్ కండిషన్స్, నెక్స్ట్ హెల్త్ ఎన్విరాన్మెంట్ కూడా వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ మనం ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మధ్యవర్తులు ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే అవకాశవాదులుగా మారి వాళ్ళకి నష్టం అంటే వాళ్ళు లాస్ అయ్యేటట్టుగా చూస్తారు. కాబట్టి వాళ్ళు కూడా నష్టం తీసుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. నెక్స్ట్ వన్ వీళ్ళ యొక్క జీవన ప్రమాణాల అభివృద్ధి డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎవరైతే ఈ మత్స్య సంవర్ధన విస్తరణకు కావాల్సినటువంటి ప్రాథమిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక పరిశ్రమను మేము స్థాపించాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, దానికి కావాల్సినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అంటే ఆ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలి, ఏ సైట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా కన్స్ట్రక్షన్ చేయాలన్నది మనకు ఒక అవగాహన ఉండాలి. నెక్స్ట్ వన్ ఈ మత్స్య పరిశ్రమకు సంబంధించి నిష్ణాతులైన వారితో ఒక కేంద్రం సంఘాన్ని స్థాపించాలి. సో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళతో మాత్రమే వీళ్ళు టెక్నాలజీని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఒక చీఫ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఉండాలన్నమాట. అంటే వీళ్ళు ఎప్పుడెప్పుడు చూసుకుంటూ ఉండాలి, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు సేవలు జరుపుతూ ఉండాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్లో కూడా ఈ ఫిషరీస్ అనేటువంటిది ఒక ఇప్పుడు చూసారు క్లస్టర్ పేపర్లో ఏ విధంగా అయితే ఫిషరీస్ గురించి పెట్టారో అంటే ఇలా పెడితే ఆటోమేటిక్గా ఈ మత్స్య పరిశ్రమ అనేటువంటిది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో దాని విధంగా వీళ్ళు బెనిఫిట్స్ అనేవి పొందడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలాగా వీళ్ళు చేస్తారో అప్పుడు ఈ డివిజన్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా లభ్యం అనేది జరుగుతుందన్నమాట. అంటే మత్స్య ఆధారాలు, మత్స్య సేకరణ సాంకేతిక శాస్త్రం, నెక్స్ట్ మనం మంచినీటి జలజంతు సంవర్ధనం, చేప సంపాదన, కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా సో దీనిపై డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అంటే ఏంటి, ఆదాయం ఎంత వస్తుంది, లాస్ ఎంత అవుతారు అన్నది కూడా ఒక ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. ఒక ఐడెంటిఫికేషన్ అనేది వీళ్ళకి రావాలి. ఐడెంటిఫికేషన్ అనేది వీళ్ళకి రావడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ సామర్థ్యం ఎప్పుడైతే పెంపొందించుకుంటారో అప్పుడు వీళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా స్థానిక ప్రజల నుండి కూడా సహకారం అనేది లభ్యమవుతుంది అనమాట. సో ఫైనాన్షియల్గా వాళ్ళు సహాయం పొందడానికి కూడా జరుగుతుందన్నమాట. అంటే టైం వృధా చేసుకోకుండా శక్తిదానం సామర్థ్యం వ్యర్థం కాకుండా ఉంటుందన్నమాట. సో గ్రామీణ మత్స్యకారులను వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వివరాలను సేకరించి విశ్లేషించడం జరుగుతుంది. వ్యవసాయదారులను దృష్టిలో ఉంచుకుని ఉద్దేశాలను నిర్ణయించుకోవాలి. నెక్స్ట్ మనం సామూహికంగా కానీ వ్యక్తిపరంగా కానీ వారికి బాధ్యతలు అప్పగించాలి. విస్తరణ కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించబడుతుందో లేదో వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. అంటే సమస్యల నిర్ణయం, లక్ష్య నిర్ణయం, విద్య, కార్యక్రమ నిర్వహణ, అంచనా కట్టడం, పునఃపరిశీలన ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఈ రోజుతో ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయింది. అయితే ఒక్కసారి ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు గ్రూప్లో పెడతాను. అయితే యూనిట్ 1 వచ్చేసి బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్. అయితే బ్రీడింగ్ ఎలా జరుపుతారు అంటే బంధు బ్రీడింగా, ఇండ్యూస్డ్ బ్రీడింగా, నెక్స్ట్ వన్ సింథటిక్ హార్మోన్స్ ద్వారా బ్రీడింగ్ చేస్తారా, నెక్స్ట్ వన్ మేజర్ క్రాప్స్లోను బ్రీడింగ్ హ్యాచరీ మేనేజ్మెంట్, బ్రీడింగ్ పీనియస్ మోనోడాల్లోను, జైంట్ ఫ్రెష్ వాటర్ ఫామ్లోను వీటిల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఫస్ట్ యూనిట్లో చదువుకుంటాం. తర్వాత వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, సాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, నెక్స్ట్ వన్ ఆక్సిజన్ డిప్లేషను, ఎరేటర్స్, ఇవన్నీ కూడా యూనిట్ 2లో చదువుకుంటాం. ఫీడ్ మేనేజ్మెంట్, లైవ్ ఫుడ్స్ అంటే షింప్ లార్వల్ న్యూట్రిషన్కి, నెక్స్ట్ వన్ షింప్ యొక్క లార్వల్ ఫామ్స్కి ఏ న్యూట్రిషన్ ఇస్తాము, నెక్స్ట్ వన్ సప్లిమెంటరీ ఫీడ్స్ ఏమి ఇస్తాము, ఫీడ్ ఫార్ములేషను, ఫీడింగ్ స్ట్రాటజీస్ ఇవి. థర్డ్ యూనిట్లో నేర్చుకున్నాం డిసీజ్ మేనేజ్మెంట్, పారాసైటిస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్, ఫంగీస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ యూనిట్ 4లో డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ 5 వచ్చేసి ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిష్ జెనెటిక్స్.
గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో నేను డెఫినెట్గా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడితో మనకి టోటల్గా త్రీ పేపర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇమ్యూనాలజీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ రేపటి నుంచి